హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను చారు పొడి చేశానండి. ఈ రోజుల్లో వర్కింగ్ ఉమెన్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ, హోమ్ మేకర్స్ కానీ ఈ చారు పొడి చాలా ఉపయోగపడుతుందండి. ఈ చారు పొడి ఉంటే హాయిగా చారు వెంటనే పెట్టేయచ్చండి 5 మినిట్స్లో. మనం చింతపండు నానబెట్టుకోవటం, చారు పొడి రెడీ చేసుకోవటం ఇవన్నీ ఏం పని ఉండదు. హాయిగా ఈ చారు పొడి ఉంటే ఆ నీళ్ళల్లో అది కలిపేసి కూరగాయ ముక్కలు వేసేసి, కూరగాయలు అంటే ఏం అక్కర్లా, టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి తాలింపు పెట్టేసుకోవడం అంతే. అసలు ఎంతో హాయిగా ఉంటుంది. 5 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ కూడా అసలు అదిరిపోతుందండి. గుమగుమలాడిపోతూ ఉంటుంది. చారు పెడితే ఇల్లంతా గుమాయించి కొడుతూ ఉంటుంది, అంత బాగుంటుంది. ఈ చారు పొడి ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేయండి. మనం చారు పొడి చేసుకోవడానికి ఇలా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని ఒక కప్పు కందిపప్పు వేసుకుని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి. చక్కగా లోపల నుంచి బాగా వేగాలి. ఇది అప్పుడే బాగుంటుంది చారు పొడి అనేది. మాడిపోకుండా చక్కగా వేయించుకోండి దగ్గరుండి. చక్కగా వేగిపోయినాయండి, చూసారా? చక్కగా మంచి కలర్ వచ్చేసినాయి. ఇంకా తీసేద్దాం. ఇప్పుడు ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు వేసి వేయించుకోండి. చక్కగా సిమ్లోనే పెట్టుకుని వేయించుకోండి. లోపల పొరల నుంచి చక్కగా వేగుతూ రావాలి. అది అప్పుడే చారు పొడి అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇవి కూడా చక్కగా వేగిపోయినాయండి. ఇంకా తీసేద్దాం. అలా అన్నీ ఒక ప్లేట్లో వేసేసుకోండి. మనం ఇప్పుడు ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి ధనియాలు తీసుకోండి. ఒక కప్పు. 2 ఈక్వల్గా ఉండాలి, కందిపప్పు, ధనియాలు. ఇవి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసుకోండి. ఇందులోనే 1.5 స్పూన్ మిరియాలు వేసుకోండి. ఇవి చక్కగా వేగిపోయినాయండి, తీసేద్దాం. ఇంకా చూసారా, చక్కగా వేగిపోయినాయి. మంచి వాసన కూడా వస్తుంది. తీసేద్దాం. ఇది ఇలా ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఒక 15-20 ఎండుమిరపకాయలు వేయించుకోండి. ఇవి చక్కగా వేగిపోయినాయండి, చూసారా, గలగలలాడుతున్నాయి. ఇంకా వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి కొంచెం కరివేపాకు చక్కగా కడిగి ఆరబెట్టుకోండి ముందు. దాన్ని తీసుకొచ్చి వేయించేసేయండి. ఇందులో ఈ పచ్చిదనం పోయే వరకు చక్కగా వేయించుకోండి. చూసారా, ఇది కూడా వేగిపోయింది, గలగలలాడుతున్నాయి చక్కగా. ఇంకా తీసేద్దాం. ఇలా అన్నీ వేయించి పెట్టేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము. వేడిగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంత ఒక నిమ్మకాయ సైజ్ అంత, పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు పుల్లలు, గింజలు అవి తీసేసి రెడీగా పెట్టుకోండి. ఇవి కూడా చిన్నులపాయలు కూడా ఒక 3, ఇలా 3 కాయలు పెద్ద పెద్దవి తీసి పెట్టుకోండి రెడీగా. ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకుందాం. ఇవన్నీ చల్లారిన తర్వాత. చారుపొడిలో చిన్నులపాయలు కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుందండి, అందుకని కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవన్నీ చక్కగా చల్లారిపోయినాయండి. మనం ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసేసుకుందాం. చూసారా, ముందు ఇవి గ్రైండ్ చేసుకుందాం. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఇవి గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఇందులో ఈ కందిపప్పు, పచ్చిశనగపప్పు ఇవి వేసేసుకుందాం. కరివేపాకు, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి. ఈ సాల్ట్ వేసాం కదా, మీరు మళ్ళీ చారు పెట్టుకునేటప్పుడు గుర్తు పెట్టుకోండి. ఇందులో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి అందులో కొంచెం వేసుకోండి ఆ చారులో. ఇది ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఈ చిన్నులపాయలు వేసేసుకోండి. ఇది చివర్లో వేసుకోవాలి. చిన్నులపాయలు కానీ ఈ చింతపండు ఈ చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోండి. ఇలా చిన్నులపాయలు, చింతపండు చివర్లో వేసుకోండి. ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు వేసుకుంటే బాగా కలుస్తాయి అన్నమాట అందులో. ఇదిగోండి, ఇలా మెత్తగా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉంది కదా, దీన్ని ఒక
బౌల్లో వేసేసుకుందాం. చూసారా చక్కగా ఎంత బాగుందో, ఇల్లంతా గుమగుమ వాసన వచ్చేస్తుంది. ఇది చల్లారిన తర్వాత మనం ఒక ఎయిర్టైట్ బాక్స్లో పెట్టేసుకుందాం, ఒక డబ్బాలో కానీ. ఇదిగోండి ఇలా మనం చారు పొడి రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పొడితోటి మీకు నేను చారు పెట్టి చూపిస్తాను. ఈ చారు పెట్టుకోవడానికి ఇలా కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక 3 టమోటాలు ఇలా కట్ చేసుకోండి. ఏం లేదు, సింపుల్ అంతే. అసలు ఒక 5 మినిట్స్లో అయిపోతుంది మీకు. ఇంకా ఇందులో ఏం వేసుకునే పని లేదు. ఇట్లా ఈ ముక్కలు వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఈ చారు పొడి మీరు ఎంతమంది ఇంట్లో మెంబర్స్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అంత వేసుకోవాలి. దానికి సరిపడా నేను ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాను, ఇంకొక 1/2 స్పూన్ వేస్తానండి. 1/2 స్పూను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇందులోనే ఒక బెల్లం ముక్క వేసేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం వేస్తే. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసేయండి. ఇంకో గ్లాస్ నీళ్ళు పోసుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా శుభ్రంగా కడిగేసేసుకుని ఇది చక్కగా పిసికేయండి. దీన్ని మీకు ఇలా పిసకడం ఇష్టం లేకపోతే ఈ టమోటాల వరకు మిక్సీలో వేసేసుకోండి. ఇంకా ఇందులో చింతపండు ఏమీ అవసరం లేదు, ఆల్రెడీ చారు పొడిలో వేసేసాం కాబట్టి చింతపండు అన్నీ ఇంకా ఇందులో ఏం వేసుకునే పని లేదు. ఇది బాగా అందులో పిసికేయండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ నీళ్ళలో బాగా కలవాలన్నమాట. అప్పుడు చారు అసలు టేస్ట్ అదిరిపోతుందండి. మీరు పెడుతుంటే ఇల్లంతా గుమగుమలాడిపోతూ ఉంటుంది. ఇలా ఈ టమోటా తొక్కులన్నీ తీసేసేయండి. ఇలా చక్కగా పిసికేసేసి, చెప్పాను కదా మీకు పిసకటం ఇలా ఇష్టం లేకపోతే చక్కగా టమోటాల వరకు గ్రైండ్ చేసేసుకోండి. కానీ ఇలా పిసికితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కొత్తిమీర, ఉల్లిపాయలు ఆ ఫ్లేవర్ మొత్తం చక్కగా నీళ్ళకి పట్టి చారుకి టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మనం చారు పెట్టేసుకుందాం. ఒక 2 పొంగులు వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఆ ఉల్లిపాయలు, టమోటాలన్నీ ఉడికే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఒక్కసారి టేస్ట్ చూడండి, ఉప్పు, కారాలు, పులుపు అన్నీ సరిపోయినాయి లేదు. సూపర్గా ఉందండి, అసలు అదిరిపోయింది. అసలు గుమగుమలాడిపోతుంది చారు మాత్రం. అసలు ఎంత బాగుందో. ఇంకా ఇందులో తాలింపు పెట్టుకోవడమే. కొంచెం ఉడకగానే ఒక 10 నిమిషాలు మనం ఉడకపెట్టుకుని తాలింపు పెట్టేసుకుందాం. చక్కగా ఉడికిపోయిందండి చారు. మనం ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. చూసారా చక్కగా ఉడికిపోయింది. ఇలా స్టవ్ వెలిగించి తాలింపుకి చిన్న బాండీ పెట్టుకోండి. అందులో కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఈ కరివేపాకు 2 రెబ్బలు వేసేసుకోండి. ఒక నిమిషం మూత పెట్టేద్దాం. మనం స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ చారులో కొంచెం ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది ఇలా చల్లుకోండి, బాగుంటుంది. ఇంతేనండి, చారు పొడి చేయడం అయిపోయింది. అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చారు పెట్టి చూపించాను కదా, చూడండి అసలు ఎంత బాగుంటుందో, గుమగుమలాడిపోతూ ఉంటుంది. అసలు హోటల్ చారు కూడా అసలు పనికిరాదండి. అసలు హోటల్ చారు అసలు నాకు నచ్చదు, అసలు ఏం బాగుండదు. ఇలా మీరు పెట్టుకుని చూడండి అసలు ఎంత బాగుంటుందో. నేను చెప్పినట్టు మీరు ఈ చారు పొడి తయారు చేసుకుని ఒకసారి చారు పెట్టుకుని చూడండి. చారు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఎవరు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.
ఈ చారుపొడి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఎందుకంటే ఇది మనం అన్నీ వేయించి చేసుకున్నాం కాబట్టి ఏం పాడవదు. చక్కగా మనం సంవత్సరం పొడుగుతో వాడుకోవచ్చు.